నమస్తే, నేను కప్పర్ ప్రసాదరావు. ఈరోజు మనం బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఉన్నాం. బిల్డర్స్ అందరు కలిసి ధర్నా చేసింది. బిల్డర్స్ అంటే గవర్నమెంట్ కాంట్రాక్టర్స్, ప్రభుత్వ పనులను నిర్మించి రోడ్లు కానీ భవనాలు కానీ ప్రాజెక్టులు కానీ నిర్మించేటువంటి కాంట్రాక్టులు అందరూ కూడా ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ధర్నా ఎందుకోసం చేశారు, వీళ్ళకున్న సమస్యలు ఏంది? మామూలుగా అనుకున్న కాంట్రాక్ట్స్ అంటే చాలా బాగా డబ్బున్నోళ్ళే కదా, లాభాలు వస్తాయి కదా, పనులు చేస్తూ ఉంటారు కదా, వీళ్ళకేం కష్టాలు అని చెప్పి పీత కష్టాలు పీతాయి. వీళ్ళకు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఏందో తెలుసుకోవడం కోసం ఇక్కడ మనం ఇప్పుడు ఈ కాంట్రాక్టులతో బిల్డర్స్ అసోసియేషన్ నాయకులతోటి మనం ఉన్నాం. దీనికి సంబంధించి వీళ్ళ సమస్యలు ఏంది, ధర్నా చేయడానికి గల కారణాలు ఏందో ఒకసారి అందరితో అడిగి తెలుసుకుందాం. మొదటగా బిఎన్ రెడ్డి గారు, ఎస్ఎన్ రెడ్డి గారు ఈ బిల్డర్ అసోసియేషన్కి సంబంధించి చాలా కాలంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సమస్యను దాదాపుగా పబ్లిక్లోకి తీసుకుపోవడానికి చాలా ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఈ ధర్నా చేసిండ్రు, ఈ ధర్నాల ప్రధాన డిమాండ్ ఏంది? ఈరోజు ధర్నా ప్రధాన డిమాండ్ ఎన్నో రోజుల నుంచి వస్తున్న డిమాండ్ ఇది. ముఖ్యంగా స్టీలు, సిమెంటు అదుపు లేకుండా ఉంది. వాళ్ళని ఎవ్వరు కూడా వాళ్ళను కంట్రోల్ చేసే పరిస్థితిలో లేరు. చివరికి ఇంత పెద్ద భారతదేశాన్ని, ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీనే శాసించే స్థాయికి ఎదిగినరు ఈ సిమెంట్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళు. పోనీ వాళ్ళకు న్యాయంగా ఏదైనా సమస్యలు ఉన్నాయంటే డెఫినెట్గా వాళ్ళు కూడా వ్యాపారస్తులే కాబట్టి వాళ్ళ సమస్యలు కూడా మనం వినాల్సిన అవసరం ఉంది, డైజెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ అట్లా లేదు. సమస్య అనేది ఏంటంటే, ఇంతకుముందు ఏదైనా సమస్యలు ఉంటే నాకు ఈ వస్తువు ఈ గిట్టుబాటు ధర కాలేదు అంటే దాన్ని విశ్లేషించడము, దాన్ని మొత్తం కంప్లీట్గా డీటెయిల్గా చేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అది కాదు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ కమ్యూనికేషన్ ప్రతి ఒక్కటి ఫోన్లోనే మనకు తెలిసిపోతుంది. ఇసుక ఎంత అవుతుంది, సిమెంట్ కానీ సిమెంట్ వానికి రా మెటీరియల్ ఎంత దొరుకుతుంది, గవర్నమెంట్ మైన్స్ ఎంత అలాట్ చేసింది, వానికి పవర్ ఎంత కావాలి. ఇంతకుముందు ప్రతి ఒక్కరికి తెలుసు పవర్ ఎంత ప్రాబ్లం ఉండింది సిమెంట్ కంపెనీస్కి. ఇప్పుడు 24 hours పవర్ షార్టేజ్ లేదు, వాటర్ షార్టేజ్ లేదు. అంతా గవర్నమెంట్ ప్రతి ఒక్కటి ఇచ్చింది వాళ్ళు అడిగినట్టు. ఎందుకు? నాణ్యమైన ధరలకి ప్రజలకి సిమెంటు ఇవ్వాలి. ప్లస్ కాంట్రాక్టర్స్ మీరు అన్నారు, డెఫినెట్గా మేము బట్టలు చింపుకొని నీట్గా లేకపోతే వాడు బ్యాంకు కూడా అప్పుడు ముడియాడు. మీరు అన్నారు కాంట్రాక్టర్లకు అందరు బాగా ఉన్నోళ్ళు అనుకుంటారు కదా అని. ఊపర్ శర్వాని అందరు పరిశాని అట్లా. ఎందుకంటే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన మేము హ్యాపీగా ఉన్నాడు అనుకోవడం పొరపాటు అది. సో దీనికి ఎంత దూరం వెళ్ళినామంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి చివరికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా పెద్ద సంస్థ అది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేసేది. సిసిఎస్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబుల్ ఫర్ enforcing the Competition Act 2002 and promoting competition throughout India and prevent activities that have a appreciable adverse effect on competition in India. It was established in 2003. న్యూ ఢిల్లీలో ఉంది. దాంట్లో 6 members ఉన్నారు. చాలా పెద్ద హిస్టరీ ఉంది. దాన్ని చాలా నిక్కచ్చిగా ఇది చేసే సంస్థ అది. వాళ్ళను కూడా వాళ్ళు అక్కడ దాదాపు 6,300 కోట్ల రూపాయలు వాళ్ళకు పెనాల్టీ వేయడం జరిగింది. 600 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయమని కూడా ఆర్డర్ చేసి ముందు అది అప్పులెట్టుకుపోయినా. సో అది ఇంకా డిపాజిట్ చేయట్లేరు. ఏదో కోర్టు ఆర్డర్ అడ్డం పెట్టుకొని ఒక సుప్రీంకోర్టులో ఏదో ఇంకొక స్టే పెట్టుకున్నారు. దట్ ఈస్ టెంపరీ. ఈ 600 కోట్లు కూడా అందరు ప్రజల దగ్గర వసూలు చేసేసినారు, పెంచేసి. ఏముంది, ఒక నెల పెంచితే 600 కోట్లు వచ్చేస్తాయి వాళ్ళు. సార్ గతంలో ఒక ప్రతిపాదన ఉండింది కదా, ఈ సిమెంట్ ఫ్యాక్టరీ బిల్డర్ అసోసియేషన్ పెట్టాలి అని చెప్పి మీరు ఒకసారి రాజశేఖర రెడ్డి వాళ్ళ దగ్గర ప్రతిపాదనలు తెచ్చింది. అంటే దానికి సంబంధించి అప్పుడు సానుకూలంగా ప్రభుత్వం నుంచి కూడా సానుకూలమైన అంశాలు వచ్చినాయి, చాలాసార్లు డిస్కషన్ జరిగింది. ఇది ఏమైనా ఇంకా కదలిక ఉందా? ఫైల్ అట్లా ఉందా? మూతపడ్డట్టేనా? ఏం మూతపడలేదు, ఉంది. బట్ మాకేంటంటే దినదినం గండం, హ్యాండ్ టు మౌత్ డైలీ పెట్టాలంటే పెద్ద పని కాదు. రోజు రోజుకి మా పరిస్థితి ఇంకా అధ్వానం అయిపోయింది. అది వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. అది 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 ఇక్కడ కొడంగల్లో కూడా చూసినాం మేము. ఒకటి ఫ్యాక్టరీ, దానికి ఒక డబ్బు కూడా పే చేసాం కన్సల్టెంట్కి. అన్నీ రెడీగా ఉన్నాయి. ఈరోజు కూడా దానికి కూడా ప్రభుత్వ సహకారం కూడా కొంత ఉండాలి. ప్లస్ మాకేంటంటే మాది మేము చూసుకోవడానికే
పరిస్థితి చాలా అధ్వానంగా తయారైపోయింది. ఏది పేమెంట్స్ కానీ ఏది కానీ ఎటు డైవర్ట్ లేకుండా అయిపోయింది. అదొకటే కాకుండా ఇప్పుడు అదొకటి మేము చేయగలిగితే బిల్డర్స్ బ్రాండ్ కూడా చేసినాం. బిల్డర్ అనేది అది చేయగలిగితే కొంతవరకు కంట్రోల్ అవుతుంది. సో అది కొంత మనకు పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఇప్పుడు కొంచెం పోస్ట్పోన్ అవుతూ ఉంది. ప్రతిపాదన అయితే ఉంది. ఇన్ అడిషన్ టు దట్ మీకు తెలుసు ఇంకా వాళ్ళు ఎట్లా తయారైపోయినారంటే ఇంతకుముందు కూడా ప్రెస్లో చెప్పడం కూడా జరిగింది. బ్లడ్ బ్యాంక్ చెప్తే ఇప్పుడు ఎంత ఉందో లీటర్ మరి 200-300 ఉందేమో. 2000 రూపాయలు లీటర్ అమ్మకపోతే నన్ను అడగండి. ఈ ఫోన్ది అప్పచెప్పండి ట్రాయ్ తీసేసి 10 రూపాయలకు పర్ మినిట్ చేసేస్తారు. పర్ మినిట్ 10 రూపీస్ చేసేస్తారు. ఇమ్మీడియట్గా 24 అవర్స్లో చేసేస్తారు. సార్ ఇప్పుడు ఈ జిఎస్టీ ఇష్యూ చెప్తున్నారు కదా, ఈ జిఎస్టీ తగ్గడం వల్ల మీకేం బెనిఫిట్? అది ఇప్పుడు దానికి సంబంధించి ఎక్కువ అంటే ఉత్పత్తి దగ్గర పడేటువంటి పన్ను ఫ్యాక్టరీలే జిఎస్టీ కడతాయి కదా, మీరు వినియోగదారులుగా జిఎస్టీని తగ్గించాలని ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ విధానం తీసుకొచ్చిందో స్టీల్ మీద, విటమిన్ మీద 18% మాత్రం జిఎస్టీ ఉంది. కానీ సిమెంట్ మీద 28% జిఎస్టీ ఉంది. ఏదైతే ఈ కంపెనీ వాళ్ళు కొల్యూడై రేట్లు పెంచుతున్నారో ఆ రేట్లో భాగంగా పెంచిన రేటు మీద గవర్నమెంట్కి 28% గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ రూపాన వస్తున్నది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే దాన్ని 18% చేస్తే కామన్ మ్యాన్ టు కాంట్రాక్టర్లకు మాకు ఎలాంటి బెనిఫిట్ అంటే క్యాష్ ఫ్లోలో ఇబ్బంది పోతుంది. 28% ట్యాక్స్ కట్టేసి మేము పేమెంట్ తీసుకునేటప్పటికి టైం చాలా పడుతుంది. దాని అనుసంధానంగా ఈ రేట్లను కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ వైపు కూడా దీన్ని జిఎస్టీని 18%గా నిర్ణయిస్తే బాగుంటుందని బిఏ నుండి బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుండి డిమాండ్ చేస్తున్నాం. కామన్ మ్యాన్కి కూడా 300 రూపాయలు ధర నిర్ణయించినప్పుడు 28% అంటే దగ్గర 84 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం. అదే 10% వ్యత్యాసం అయితే 30 రూపాయలు ట్యాక్స్ తగ్గుతుంది. కామన్ మ్యాన్ కూడా ఉపయోగం అవుతుంది. దాని అది హై స్లాబ్లో పెట్టకుండా 18% స్లాబ్లోకి తీసుకురావాలి అనేది కోరుతున్నాం. సరే ఇప్పుడు అంటే మొత్తం సిమెంట్ వినియోగం అంటే ఏమన్నా లెక్కలున్నాయా మీ దగ్గర? ఈ మీకు సంబంధించి అంటే ఈ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి సిమెంట్ వినియోగం ఎంత అవుతుంది అంటే? మేము ప్రెస్ నోట్లు ఇచ్చాము. ఇంకొక విషయం, సిమెంట్ వాడకం అనేది మేజర్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మేజర్ బ్రిడ్జెస్ అండ్ బిల్డింగ్స్లో డ్యామ్స్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పుడు మన స్టేట్ తీసుకుంటే బాగా కన్జంప్షన్ ఆఫ్ సిమెంట్ ఈజ్ మోర్, స్టీల్ సిమెంట్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సిమెంట్ కంపెనీలు అనేది డిమాండ్కు అంటే ఎక్కువ ఉత్పత్తి చేసే శక్తి సామర్థ్యం మన రాష్ట్రంలో ఉన్నాయి కానీ చేయట్లేరు. కాక్టైల్ అయ్యి దాని ఆర్టిఫిషియల్గా దాని ప్రొడక్షన్ తగ్గించేసి సిమెంట్ని మనం ఏ కంపెనీ ఎంత మార్కెట్లో కన్జంప్షన్ ఉందో దాని ప్రకారం వాళ్ళు కంపెనీ వైజ్గా డివైడ్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీ ఇంతే రిలీజ్ చేస్తుందని దాంతో వాళ్ళు హై రేట్స్ అమ్ముకోగలుగుతున్నారు. వాళ్ళకు కూడా సమస్య ఉండొచ్చు, మేము కాదంటలేము. వాళ్ళ సమస్య ఏమని ఉంటే ఎందుకు పెరిగిందో ప్రజలకు తెలియజేసి దీని మూలాన పెరిగింది, ప్రభుత్వం మూలాన ఇప్పుడు మేము అడుగుతున్నాం ట్యాక్స్ తగ్గియమని, వాళ్ళ నుంచి కూడా డిమాండ్ రావాలి. 28 బదులు 18 చేయమని వాళ్ళ నుంచి కూడా డిమాండ్ రావాలి. మార్కెట్లో రేటు తగ్గుతుంది. సడన్గా ఒకరోజు 300 అన్ని 15 రోజులలో మళ్ళీ 250 అమ్ముతాయి. ఈ ఫ్లక్చువేషన్ అనేది ఏంది అనేది ఎవరికి అర్థం కాకుంటున్నది. దీన్ని నియంత్రిస్తేందుకే బిల్డర్ అసోసియేషన్ రెగ్యులేటరీ అథారిటీని అడుగుతున్నది. మీరు నిజంగా కూడా ముడి సరుకు పెరిగినప్పుడు పెంచుకోవడంలో ఎవరు కూడా దాన్ని అభ్యంతరం చెప్పరు. కానీ సడన్గా ఈ ఫస్ట్కు మొత్తం కంపెనీస్ ఒకటే రోజు స్టాప్ డౌన్ పెడుతున్నారు. హాలిడే పెట్టే వరకే కాంట్రాక్టర్స్ పని మధ్యలో ఉంటున్నాం. ఏ రేట్ చెప్తే ఆ రేట్కి ఆ రోజు బుక్ చేసుకుంటున్నాం. బుక్ చేసుకున్నాక వారం రోజులలో మళ్ళీ వాళ్ళ కంపెనీ సేల్స్ లేకుండా పోయే వరకే మళ్ళీ 250 చేయటం. ఈ విషయంలో మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. కంపెనీల మీద మాకు ఎలాంటి విభేదాలు లేవు. అంటే రేట్ ఫ్లక్చువేషన్ అనేది కరెక్ట్ కాదు. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు దీనికి ఒక రెగ్యులేటరీ అథారిటీ పెడితే మామూలు దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు రేట్ ఫ్లక్చువేషన్ ఇందాక సార్ చెప్పినప్పుడు అందరూ ఒక దాన్ని ఏమంటారు రింగ్ అయ్యి
బ్లాక్ చేస్తున్నారు అనుకుందాం. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎట్లా, ఏం మెజర్ తీసుకుంటే ఇది కంట్రోల్ అవుతుంది? రెగ్యులేటరీ అథారిటీ ఉంటే ఏమవుతుందంటే, రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళకి సర్టన్ పర్సంటేజ్ వరకు వాళ్ళు పెంచుకునే అవకాశం, వాళ్ళకి సర్టన్ పర్సంటేజ్ వరకు వాళ్ళు పెంచుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇంకా అది దానికి మించి చేయాలంటే రెగ్యులేటరీ అథారిటీ కమిషన్ వల్ల పర్మిషన్ కావాలి. సో వాళ్ళు దాంట్లో అప్పుడు చూస్తారు అనమాట, ఏం పెరిగింది, ఏ రా మెటీరియల్ పెరిగింది, మీరు ఎందుకు పెంచుతున్నారు, ఈ రకంగా వస్తుంది. నాట్ ఓన్లీ సిసిఐ, ఇప్పుడు బిల్డింగ్ కాంట్రాక్టర్స్కు ఎలక్ట్రికల్ కేబుల్స్ పెరిగింది, ఏది పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఏదైతే డైలీ పెరుగుతుందో దాని మీద పెరిగింది, శానిటరీ ఐటమ్స్ మీద 15 to 20% పెరిగింది. అసలు ఎంతసేపు మనం స్టీల్ సిమెంట్ ఆలోచిస్తున్నాం తప్ప ఈ అజ్ఞానంలో ఎవరు కూడా దాన్ని ఆలోచించట్లేదు. 1998-99లో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రిసిటీ మన కేబుల్స్ మీద మీరు ఎంఆర్పీ రేట్ 100 రూపీస్ అని పెట్టేందుకు మళ్ళీ 50% డిస్కౌంట్ ఇస్తున్నారని అడిగారు. అదే డైరెక్ట్ 50 రూపాయలు ఎంఆర్పీ పెడితే అయిపోతున్నాయి కదా ఒక క్వశ్చన్ మార్క్. సో అందుకే ఈ రెగ్యులేటరీ అథారిటీ అనేది కంపల్సరీ కావాలన్నమాట. సో దట్ దే కెన్ మానిటర్ ద సిస్టమ్స్. అంటే ఏమైందంటే ప్రతి విషయం అంటే ప్రొడక్షన్ ఎట్లా అవుతుంది ప్రతి ఒక్క ఆస్పెక్ట్ వాళ్ళు స్టడీ చేస్తారు. ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టుకోవాలంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలా అవసరమో దాని ప్రకారం ఇది కూడా అట్లనే ఉంటారన్నమాట. సేమ్ అంటే సార్ ఇప్పుడు ఇంకొకటి ఇలా సమస్య ఏంటంటే, నిజంగా ఇందాక ఎస్ఎన్ రెడ్డి గారు చెప్పారు, అంటే సార్ కూడా చెప్పారు, ఉత్పత్తి చేయాల్సిన సామర్థ్యం ఉండి కూడా కంపెనీలు చేస్తలేవు, బ్లాక్ చేస్తున్నాయి, తద్వారా మీకు అవసరమైనప్పుడు రేటు పెరుగుతున్నాయి. తర్వాత మీరు మీ మొత్తం అంటే వాళ్ళ ఉత్పత్తి ఏదైతే మొత్తం మార్కెట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే రేటు తగ్గుతున్నది. ఈ ఫ్లక్చువేషన్ని కంట్రోల్ చేయడం వల్ల దాని మీకేమన్నా అంటే పెరిగిన రేటు మీకు వస్తుందా, లేకపోతే తగ్గిన రేటు వస్తుందా మీకు బిల్స్ విషయంలో? మంచి ప్రశ్న ఇచ్చారు సార్. పెంచిన రేటు గవర్నమెంట్ ఎస్టిమేషన్ ఇస్తుందండి, బట్ ఈ రోజు అయితే మేము కంపల్సరీ అమౌంట్ పెట్టి కొనాలి కదా. 250 రూపీస్ సిమెంట్ 300 రూపీస్కి వచ్చిందంటే నాకు ఇలా 5,000 సంచులు కావాలంటే నాకు 2.5 లక్షల రూపాయలు ఐ హావ్ టు ఇన్వెస్ట్ టుడే ఈ రోజు వర్క్ చేయడానికి. బట్ వాళ్ళు బిల్ ఇస్తారు 3 నెలలకో 4 నెలలకో 5 నెలలకో 6 నెలలకో ఇస్తారు. పోనీ వాళ్ళు ప్రైస్ ఎస్టిమేషన్ వాళ్ళు డిపార్ట్మెంట్లో కూర్చొని సెట్ చేసినాడు, అది 300 రూపీస్ పోయి మళ్ళీ 275 అయింది అనుకో, ఆ 275 తీసుకుంటాడు. నేను అడిగేది అదే సార్ చెప్పండి. 100% అలౌ చేయట్లేదు. సార్ కొన్ని డిపార్ట్మెంట్ 28 days బిఫోర్ ఏ రేటులో అది తీసుకుంటారు. నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 3 months బిఫోర్ రేట్ తీసుకుంటారు. అప్పుడు నష్టపోతాం కదా. అంటే కొద్దిగా మీరు దాన్ని విపులీకరించండి సార్. అంటే ఎట్లా అది దానివల్ల ఎట్లా నష్టం జరుగుతుంది, ఏం తీసుకుంటారనే కొద్దిగా క్లారిటీగా చెప్పండి. అది ఈ రోజు 300 రూపాయలు రేట్ ఉంది, ఈ రోజు 300 రూపాయలు రేటు నేను బిల్ సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేసిన రోజు ఇది నాకు ఈ రోజు రేట్ తీసుకోవాలి. 3 months బిఫోర్ రేట్ తీసుకుంటారు. నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా 3 months కింద 200 రూపీస్, దాంతో 100 రూపీస్ లూజ్ అవుతున్నాడు. ఈ 300 రూపీస్ నెక్స్ట్ 3 months పెట్టినప్పుడు నాకు వస్తుంది ఒక రేట్. అప్పుడు 300 ఉంటుందా తెలియదు, 200 ఉంటుందా తెలియదు, అట్లా నష్టపోతున్నాం. అలాగే మనకి స్టేట్ లెవెల్లో 28 days తీసుకుంటారు కొన్ని డిపార్ట్మెంట్లో. కొన్ని డిపార్ట్మెంట్లో 5% వరకు నేను ఇవ్వాలనుకున్నాను. నేను ఎబో 5% అయితే ఇస్తున్నాను, బిలో 5% పెరిగినప్పుడే నేను ఇస్తాను. అప్పుడు ఎవరు చెప్తారు నేను ఈ రేటు నుంచి చెప్పే కాంట్రాక్ట్ చేసి అట్లా కాకుండా మీరు ఒక రేట్ ఫిక్స్ చేస్తే అదొక 1 year ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఆ రేట్ ప్రకారం చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేము దాని నుంచి టెండర్ కోట్ చేసుకుంటాం. గవర్నమెంట్ కూడా సైమల్టేనియస్ నష్టం జరుగుతుంది. ఈ ప్రైస్ ఎస్టిమేషన్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ రేట్లు అన్నింటికి వెళ్ళిపోతున్నాయి. అది కూడా గవర్నమెంట్ బాధ్యత వహించాల్సింది. ఆ కంట్రోల్ చేసేంత వరకు ఇది ఏదైతే మనం రెగ్యులేటరీ అథారిటీ పెడితే అప్పుడు కంట్రోల్ అవుతుంది. కానీ సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మరి గవర్నమెంట్ ఒక బిల్డింగో రోడ్డు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సమ్ అమౌంట్ కోడ్ చేస్తుంది. మీరు దానికి మైనస్ ఎట్లా వేస్తారు? మరి మీకు బెనిఫిట్ లేకపోతే మీరు మైనస్లో ఎందుకు పోతారు? ఒకటి ఇష్యూ ఇక్కడ మీరు అన్నట్టు ఒక సంస్థ కొంతమంది ఎంప్లాయ్ చేసి పెట్టుకుంటుంది, కొంత ఎక్విప్మెంట్ మిషన్స్ మిషనరీ ఉంటుంది. అది అప్పటికప్పుడు ఈ రోజున పరిస్థితి మ్యాన్ పవర్ ఎంత ప్రాబ్లం మీరు చూస్తారు కదా. మ్యాన్ పవర్ అనేది ఇండియాలో చాలా క్రిటికల్. ఇంతకుముందు ఇబ్బంది అవుతుంది. అయితే ఆ మ్యాన్ పవర్ నింపుకోవడానికి కొంత నష్టమైన ప్రాఫిట్ లేకుండా వితౌట్ ప్రాఫిట్ కూడా కొంతమంది పనిచేస్తున్నారు. దాంతో కొన్ని రేట్లు చూసి కోట్ చేయాల్సి వస్తుంది. అంతే తప్ప ఏదో కాంట్రాక్ట్ డబ్బులు సంపాదిస్తున్న దీంట్లో లేదు. సార్ చెప్పండి.
సిన్స్ 40 years నుంచి ఉన్నాను సర్వీస్ లో. అదే. ఈ 40 ఏళ్ళు ఉన్నప్పుడు చూస్తున్నాం కదా, ఇటువంటి వ్యత్యాసం ఎప్పుడు పెరగలేదు. ఇంకా ఒక 10-12 సంవత్సరాలు జరుగుతుంది. ఇంతకుముందు ఇట్లా అబ్జర్వర్ అనేది ఎప్పుడు పెరగలేదు. ఒకసారి సడన్ గా 300 రూపాయలు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత 250కి వస్తుంది, మళ్ళీ వచ్చి 350కి. అదే అదే అది వద్దంటున్నాం. ఆ, ప్లస్ 1 year ఒకటే రేట్ ఉండాలి. 1 year రేట్ పెట్టి 1 year పెట్టి రేట్ కట్టింది. ఒక ఎస్టిమేట్ టెండర్ పిలిచినప్పుడు ఆ, ఏదైనా కాంట్రాక్టర్ ఒక సైజ్ ఆఫ్ ద కాంట్రాక్టర్, చిన్న కాంట్రాక్టర్లు అంటే అంత లోతుగా విశ్లేషించారు. అదే ఒక మీడియం రేంజ్ కాంట్రాక్టర్ ఫస్ట్ ఆ ఎస్టిమేట్లో ఏమేమి ముడి సరుకులు పడతాయో లెక్కేసుకుంటాడు. ఆ ముడి సరుకులు బయట దొరికే ప్రొక్యూర్మెంట్, ఓన్ ప్రొక్యూర్మెంట్. బయట దొరికే ప్రొక్యూర్మెంట్లో సిమెంట్కు సిమెంట్ ధర వేసుకుంటాడు, అదే డాంబర్కు డాంబర్ ధర వేసుకుంటాడు. దాంట్లో వ్యత్యాసం ఏముండదు. కంకర ఉంది, అతనికి ఓన్ కంకర మిల్లు ఉంది, అతని ప్రొడక్షన్ దాంతో వచ్చే లాభం కూడా దీంట్లోనే వేసుకుంటాడు. అదే అదే అతని సొంత టిప్పర్లు ఉన్నాయి, ఆ టిప్పర్లు తిరిగితేనే దాన్ని కూడా ఇందులోనే వేసుకుంటాడు. ఇవన్నీ సమకూరని వ్యక్తి, ఇవన్నీ లేని వ్యక్తి అన్నీ బయట వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు ఆయన లెస్ వేయలేడు. ప్లస్ చేయలేదు. అదే ఇందాక సార్ చెప్పినట్టు అదే ఇవన్నీ అదే ఉన్నాయి కాబట్టి. అదే అదే ఆ. కానీ ఈ మెటీరియల్ ఈ వీటితో పాటు ఈ మెటీరియల్లో వ్యత్యాసం వచ్చేవరకే నష్టపోతున్నాడు. ఇంకా నష్టపోతున్నాడు. అదే. కాస్ట్ టు కాస్ట్ అంటాం. కాస్ట్ టు కాస్ట్ అంటే నా దగ్గర ఉన్న టిప్పర్ డ్రైవర్కి జీతం వస్తే చాలు, అవును. దీని మెయింటెనెన్స్ వెళ్తే చాలు, ఇది కాస్ట్ టు కాస్ట్ అయితే. ఆ టిప్పర్కు కిరాయి వస్తే చాలు అనుకున్నప్పుడు కొద్దిగా దానికి ప్రాఫిట్ వస్తుంది. టిప్పర్ కొన్నాము, లోన్ తీరిపోయింది. కొందరు ఒక 1% ఆఫ్ కేసెస్ దీంట్లో చెప్పండి. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇది అందరు కాదు, ఒకరిద్దరు. మీరు వాని పరిస్థితి చూడండి, లెస్ పోయిండు అంటారు ఒక సమ్ XYZ పర్సన్. వాని పరిస్థితి ఏంది, ఆ లెస్ పోయిన తర్వాత వాని పరిస్థితి ఏంది కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది. వాడు మేబీ 100 కోట్ల పని చేసి ఒక 10 కోట్లు నష్టం, ఆ 10 కోట్లు వాడి ప్రాపర్టీ ఏమి అందులో పెట్టి కంప్లీట్ చేసాడు. డజంట్ మీన్ వానికి వర్కౌట్ అయిపోయింది, వాడు బాగానే ఉన్నాడు. 10% పోయినా కానీ అతనికి వర్కౌట్ అయింది. ఈయనకేమో 10% ఎక్సెస్ వచ్చిందంటే 20% 20 కోట్ల రూపాయలు వేసుకొని పోయింది. అది కాదు. కొందరు తెలియక, పరిజ్ఞానం లేక, కొందరికేమో ట్రేడ్ సీక్రెట్స్. ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టు ట్రేడ్ సీక్రెట్స్ ఉంటాయి. మిషనరీ చాలా రోజుల నుంచి నిరుపయోగంగా ఉండకుండా డ్రైవర్స్ ఉంటారు అట్లాగా. ఇంకా 1% ఆఫ్ నూట్లో ఒక ఎస్టిమేట్ సడన్గా వాడు బై ఓవర్ సైడ్ కావాలని చేయరు చాలా మటుకు ఇంజనీర్లు. 70 కోట్లు ఉన్నది 100 కోట్లు చేస్తాడు. సచ్చినట్టు వాడు 20% మైనస్ వేసుకుంటాడు, అని వర్కౌట్ అవుతుంది. అన్నీ కాదు, కొన్ని నూట్లో ఒకటి అట్లా కూడా ఉంటుంది. కానీ అనే ప్లస్ మన తాను ఒక ఇండెక్స్ ఉంది కమిషనరేట్ ఆఫ్ టెండర్స్లో. మొత్తం ఎవ్రీ ఇయర్ ఇది ఉంటుంది, ఎన్ని టెండర్స్ ఎక్సెస్ వచ్చినాయి, ఎన్ని టెండర్స్ మైన. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీకు 95% ఆఫ్ టెండర్స్ ఎక్సెస్ ఎస్టిమేటెడ్స్. అంటే ఇప్పుడు గతంలో ఒకసారి అంటే మీ అసోసియేషన్ వైపు నుంచే ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఎక్కువగా మీరు ఇది చర్చలు జరిగినాయి. బాగా జరిగినప్పుడే కదా మీకు అంటే ముందు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వాలి, తర్వాత లేకపోతే దీనికి సంబంధించిన రియలిస్టిక్ ఎస్టిమేట్స్ ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పి. మరి ఇప్పుడు లేవా అవి? ఇప్పుడు కూడా ఉన్నాయి, అంటే అవే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంతకు ముందు ఇంత యాక్సెస్ లేదు, అంటే రకరకాల కారణాల వల్ల రిలేషన్ ఇంతకు ముందు ఉన్నంత ఇది లేదు. వీఆర్ నాట్ సపోజ్ టు కామెంట్ ఆల్సో, పరిస్థితి లేదు కామెంట్. లాజికల్గా పెడుతున్నారు. దీనికి అడ్వాన్స్ మొబిలైజేషన్ ఇవ్వకుండా ఉండడం కొరకు కొంత టైం తగ్గించి అది రూల్ దాన్ని వర్తింపజేయకుండా ఇస్తున్నారు. ఇప్పుడు బీటీ రేట్లు పెరిగిన ఇష్యూస్ ఉంది కదా, అంటే మామూలుగా తార్ రోడ్డు చేసే కాంట్రాక్టర్లకు ఎక్కువ భారం పడుతుంది. అది ఎట్లుందంటే గతంలోకి ఇప్పటికి పెరిగిన రేట్ ఎంత ఉంది, మీకు వస్తున్న బిల్స్ ఎట్లా ఉన్నాయి? దాదాపు ఒక టన్ మీద ఈ మధ్యలో ఈ 1-2 monthsలోనే 12 నుండి 15 బీటీ ఇంతకుముందు మాత్రం 25 రూపీస్ 26 రూపీస్ అట్లా బేసిక్ రేట్ పెడితే ఇవాళ 37 రూపీస్ అయింది. ఆల్మోస్ట్ దాని 35% వరకు బీటీ రేట్ పెరిగిన సందర్భం ఉంది. దీనివల్ల ఏంటంటే మాకు ప్రైజెస్ కలెక్షన్ ఇచ్చినా కానీ 5% తీసేసేస్తున్నారు. అదొక రకంగా లాస్ట్. ఓవరాల్గా ఏంటంటే బర్డన్ ఇటు ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ పెంచకుండా ఈ విధంగా పెంచి ప్రజల మీద ఇది కూడా ఒక విధంగా భారమే. మాకేమైందంటే ఇన్వెస్ట్మెంట్ లిక్విడిటీ ప్రాబ్లం అయింది. మేము ఒక ప్రాజెక్ట్ చేద్దామంటే 50 లక్షలు చేతులు పెట్టుకుంటే ఇవాళ పరిస్థితి లేదు, మేము 70 లక్షలు చేతులు పెట్టుకుంటే ప్రాజెక్ట్ దిగాల్సిన పరిస్థితి. అట్లా అంటే లిక్విడిటీ ప్రాబ్లం కూడా ఈ సమస్య కూడా ఎక్కువైపోయింది దీనివల్ల. సో ఈ డాంబర్ వెళ్ళడం అనేది నేను అనుకుంటా ఈ బిల్లు మీద పెంచకుండా ఇండైరెక్ట్గా పరోక్షంగా పబ్లిక్ మీద భారం వేయడం.
అంటే ఈ విటమిన్ రేటు అనేది ఏదైతే గతంలో మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ డాలర్ ఫ్లక్చువేట్ ఉన్నప్పుడే విటమిన్ రేటు పెరుగుతుండే, డాలర్ పెరగడం తగ్గడం అట్లా జరిగినప్పుడు. ఇప్పుడు గతంలో లాస్ట్ ఒక 6 months నుంచి మనం ఎప్పుడు పరిశీలించినా కూడా డాలర్ రేట్ ఎక్కడ కూడా ఫ్లక్చువేట్ అవుతలేదు ఇంటర్నేషనల్ మార్కెట్లో. అది ఫ్లక్చువేట్ కాకుండా విటమిన్ రేట్ చాలా హైక్ అయిపోయింది. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఇలా కాంట్రాక్టర్కు ఈరోజు ఒక 6 లక్షల రూపాయలకు వచ్చే విటమిన్ ఒక ట్యాంకు 20 tons ట్యాంకు ఈ లాస్ట్ 3 months నుంచి అది 12 లక్షలు 11 లక్షలకు వెళ్ళిపోయింది. అంటే 100% ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయిపోయింది కాస్ట్లో. అంటే ఈరోజు నేను ఒక ట్యాంకర్ 6 లక్షలు ఇన్వెస్ట్ చేసేవాడిని 12 లక్షలు చేయాల్సి వస్తుంది, 11 లక్షలు చేయాల్సి వస్తుంది. అంటే నా పెట్టుబడిలో పెరిగిపోయింది కదా ఇక్కడ. నేనేం చేసిన 10 కిలోమీటర్లు చేసేవాడిని 5 కిలోమీటర్ల దగ్గర ఆగిపోతున్నా. ఈ డిఫరెంట్ మళ్ళీ ఈ మనకు పెట్టుబడి వ్యత్యాసంలో వచ్చేస్తుంది. దీంతోపాటు అదనంగా డీజిల్ రేట్లు ఎవ్రీ డే పెట్రోల్ డీజిల్ పెరుగుతూనే ఉంది. మనకు ఈ సిస్టమ్ తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ అంతకుముందు గతంలో చూస్తే తగ్గుతుండే పెరుగుతుండే. సో యావరేజ్గా మనకు 60 రూపాయలు 62 రూపాయలు ఆ సిస్టంలో ఆగిండే. 65 రూపాయలు దాటినాక ఈ కోవిడ్ మనకు పీరియడ్ ఈ లాస్ట్ 1 year ఈ 9 నెలల కాలంలో పరిశీలిస్తే ఎవ్రీ డే పెరుగుకుంటూ ఈరోజు 87 రూపాయలు టచ్ అయింది డీజిల్. ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ ఆల్ మన ఇండియా రికార్డ్ బ్రేక్ అయినట్టు ఈరోజు 87 రూపాయలు ఇవాళ డీజిల్. అంటే ఒక టిప్పర్లో రోజు మనం మినిమం 100 లీటర్ల డీజిల్ పోయాలి. మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను మీటింగ్ అప్పుడు. ఒక ఇన్నోవా కార్లో మనం ఒక ట్యాంక్ ఫుల్ చేసుకుంటే గతంలో 3,200 రూపాయలు మ్యాక్సిమం, అంటే 3,200 రూపాయలు పే చేస్తే ఇన్నోవా ట్యాంక్ ఫుల్ అవుతుండే. అదే ట్యాంక్ ఫుల్ ఇవాళ ఇన్నోవా ట్యాంక్ సైజు పెరగలే, అదే ట్యాంక్ ఉంది, అదే ఉంది. కానీ ఈరోజు 4,300 రూపాయలు మనము పెడితే కానీ అది ట్యాంక్ ఫుల్ అవుతుంది. 1000 రూపాయలు 1,100 రూపాయలు వ్యత్యాసం వచ్చింది. మరి ఈ డిఫరెంట్ ఇంత కాస్ట్ ఎందుకు పెరుగుతుంది డీజిల్? ఇది ఎంత ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది? కామన్ మ్యాన్ మీదనే కదా. ఎవరైనా డీజిల్ పెట్రోల్ ఎవరు వాడతారు? ఒక ఎంప్లాయీ ఆయన రోజు 100 రూపాయలు పెట్రోల్ పోసుకొని ఆఫీస్కి పోవాలనుకుంటాడు. ఆఫీస్ పోవడం, ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి ఆయన బడ్జెట్లో ఆయనకు శాలరీ పెరగలే, ఆయన బడ్జెట్లో మాత్రం ఈ కాస్ట్ పెరుగుతుంది కదా. 100 రూపాయలు పెట్టే దగ్గర 120 రూపాయలకి వెళ్ళిపోతుంది అలా. అంటే ఒక రోజు 20 రూపాయలు ఆయన కాస్ట్ పెరిగితే నెల మీద ఆయనకు 600 పెరుగుతుంది, సంవత్సరం మీద 7,200 పెరుగుతుంది. అంటే ఇట్లా వివిధ రకాలుగా ఇట్లా పెరుగుకుంటా పోతే చాలా కష్టం. చాలామంది కాంట్రాక్టర్లు కూడా ఇప్పుడు పనులు బంద్ చేసే ఆలోచనలకు వస్తున్నారు డ్యూ టు ఈ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యి ఈ స్టీలు సిమెంట్. అందుకే మా ఆల్ ఇండియా చైర్మన్ గారు కూడా ఈ స్టీలు సిమెంట్ రేట్లది అజమాయిషీ లేకుంటే ఫ్యూచర్ కష్టం అని చెప్పే ఉద్దేశంలోనే వారు ఈరోజు ఈ బంధువుకు టోటల్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఈరోజు కాంట్రాక్టర్ వ్యవస్థ బంద్ చేసి ఈ ధర్నా చేపట్టడం జరిగిన ఉద్దేశం కూడా మెయిన్ ఉద్దేశం అది. అంటే ప్రధానంగా రెగ్యులేటరీ అథారిటీ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అది ఉంటే సిమెంట్ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళ మీద ఒక అజమాయిషీ క్రియేట్ అవుతుంది. ఇంకోటి విటమిన్ రేటుకు ఈ రెగ్యులేటరీ అథారిటీ అవసరం సంబంధం లేదు. విటమిన్ ఏంది? గవర్నమెంట్ సప్లై, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, ఇదంతా ఇండియన్ ఆయిల్, ఈ కార్పొరేషన్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అజమాయిషీలో ఉంటాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ మేము ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ గౌరవ ప్రధానమంత్రి గారిని కోరేది ఒకటే, ఈ రేట్ల మీద అజమాయిషీ పెడితే మనదే డెవలప్మెంట్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పెట్టుబడి నాకు ఇప్పుడు 50 లక్షలు పెట్టే కాంట్రాక్టర్ను 1 కోటి రూపాయలు పెట్టుబడి అనగానే నేను బ్యాంకుకి వెళ్తే ఇవాళ బ్యాంకులలో పరిస్థితి కూడా లోన్లు లేదు. గతంలో లాగా ఈజీగా లోన్లు పెట్టే సిస్టమ్ లేదు. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు బ్యాంకులకు కల్పించిన ఇబ్బందులు ఇప్పుడు అది ఇప్పుడు మాలాంటి మీడియం కాంట్రాక్టర్ మీద పడుతుంది. మీడియం కాంట్రాక్టర్ మీద పడే వరకు మనం పని చేసుకుంటే నిజాయితీగా మేము ఎవ్రీడే ఈ నెల నాకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది? 3 లక్షలు. అయ్యో నాకు 3 లక్షలు పడుతుంది అని నేను ఆ 3 లక్షల కోసం ఇంట్రెస్ట్ కోసం నేను చూసుకుంటూ మేనేజ్ చేసుకునేవాడిని. అసలు ఇది ఇలా 3 నుంచి 4 లేదా ఆ పరిస్థితులు బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇచ్చే పరిస్థితి కూడా కల్పిస్తలేరు. మన నిజాయితీని వాళ్ళు ట్రస్ట్ చేస్తున్నారు. అంటే ప్రధానమైన డిమాండ్ అయితే ఈ రోజు వరకు మీకు ఒక రెగ్యులేటరీ అథారిటీ ఒకటి ఏర్పాటు చేయాలి. మొత్తంగా ధరల నియంత్రణ జరిగితేనే కాంట్రాక్టులకు బెనిఫిట్ ఉంటుంది, వర్క్స్ తొందరగా జరుగుతాయి. మేము ధరలు పెరిగితే గవర్నమెంట్ కాంట్రాక్టర్గా మాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే మాకు ఎస్కలేషన్. ఆ ఎస్కలేషన్ ఎప్పుడు వస్తుంది? నేను 300 రూపాయలు సిమెంట్ సంచి నేను ఈరోజు కొంటున్నా. ఈ డిపార్ట్మెంట్లో ఏం చేస్తున్నారు? 28 days బ్యాక్ ఏ రేట్ ఉంది? ఆ రోజు 250 రూపాయలు ఉంటుంది. అంటే నేను ఒక సంచికి 50 రూపాయలు నేను ఇక్కడ లాస్ అవుతున్నా కదా, నాకు ఎస్కలేషన్ కూడా వర్తిస్తలేదు. ఇంకోటి ఏంది? 5% పెరిగినా 5% తగ్గినా అది ఎస్కలేషన్ కూడా తీసుకుంటలేరు. అంటే మొదలు మీ ఒప్పందంలో ఉంటుంది కదా, మీ కాంట్రాక్ట్ అగ్రిమెంట్లే ఉంటుంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ లో డిమాండ్. సో అది మాకు ఏంటంటే ఒక రేట్ అనేది ఫిక్స్ అయి ఉంటే ఏదో 2-3 రూపాయలు 10 రూపాయలు పెరిగిందంటే ఎవరైనా తట్టుకోగలుగుతాం. కానీ అబ్నార్మల్గా 50 రూపాయలు 100 రూపాయలు 150 రూపాయలు పెరిగితే ఎక్కడైనా సిచ్యువేషన్. ఇప్పుడు నేను ఒక కాంట్రాక్టర్గా ఉన్నా నా సైట్లో కాకుండా
నేను నా ఇండ్లు మ్యారేజ్ ఉంటే చిన్న రిపేర్ చేసుకోవాలనుకుంటే 380 రూపాయలు నేను ఎల్ఎన్టీ సిమెంట్ పే చేశాను నేను హైదరాబాద్ సిటీలో 380 రూపాయలు లాస్ట్ 2 months బ్యాక్ 375 380 రూపీస్ ఎల్ఎన్టీ ఛార్జ్ చేశారు. మనకు ఒక ఇంటిది ఎల్ఎన్టీ సిమెంట్ అల్ట్రాటెక్ సిమెంట్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంలో అది వాడితే అంటే ఏ ప్రోడక్ట్ అయినా ఒక 10-15 రూపాయలు వేరియేషన్ ఉంటుంది దానికి దీనికి. సో ఆ ఉద్దేశంలో మాకు కోరేది ఒకటే, మేము బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మా సంస్థ నుంచి రెగ్యులేటరీ అథారిటీని పెట్టి ఈ సిమెంట్ స్టీల్ రేట్లను నియంత్రించాలా. ఇంకోటి మేము ఇంకా మేజర్గా కోరేది, అది ఈరోజు మా ఎజెండాలో లేదు కానీ, ఈ స్టీల్ పెట్రోల్ అండ్ డీజిల్ని కూడా ఈ జిఎస్టీ పరిధిలోకి తెస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది. అది మా కాంట్రాక్టర్లకు, మెయిన్గా కాంట్రాక్టర్లకు మాత్రం పెట్రోల్ అండ్ డీజిల్ మాత్రం జిఎస్టీ పరిధిలోకి తేవాలి. ఇది మా మేజర్ డిమాండ్. ఇది అంటే ప్రభుత్వాలు ఏంటంటే పెట్రోల్ డీజిల్ మీద నియంత్రణ జిఎస్టీ పరిధిలోకి పోతే రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గిపోద్ది అన్న ఉద్దేశంలో చాలా స్టేట్ గవర్నమెంట్లు అపోజ్ చేస్తున్నాయి ఇవి. కానీ మేము కోరేదైతే మాకు మాత్రం మా డిమాండ్ ఈ స్టీల్ సిమెంట్తో పాటు పెట్రోల్ అండ్ డీజిల్ కూడా జిఎస్టీ పరిధిలోకి వస్తే మాకు చాలా సంతోషం, న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మాకు అంటే ఇంతకుముందు అవసరం లేకుండింది జిఎస్టీ లేకముందు, ఇప్పుడు జిఎస్టీ ఉంది కాబట్టి మాకు ఇన్పుట్ రాదు. మేజర్ రోల్ అదే. కన్జంప్షన్ డీజిల్ ఫ్యూయల్స్ చాలా ఉంటుంది, దాని మీద ఇన్పుట్ రాకపోతే మేము మా చేతి నుంచి పే చేయాల్సి వస్తుంది. ఒకరు 2 నుంచి 3 కోట్ల డీజిల్ పెట్రోల్ కొంటారు ఎవ్రీ ఇయర్. 3 కోట్ల డీజిల్లో ఒక 10% జిఎస్టీలో ఉందనుకోండి యావరేజ్గా మనకు ఈ డీజిల్ రేట్ మీద. 3 కోట్లకు 10% అంటే ఎంత? 30 లక్షలు ఇన్పుట్లో నాకు తీసుకోవచ్చు కదా నేను. డీజిల్ పెట్రోల్ మీద జిఎస్టీలో తీసుకురాలేదు కాబట్టి మేము అది కోల్పోతున్నాం ఇక్కడ. ఓకేనా? అంటే ప్రధానంగా స్టీలు సిమెంట్ పైన రెగ్యులేటరీ అథారిటీ లేకపోవడం వల్ల వారము రేట్లు పెరిగిన అంటే ఒక సిమెంట్ పూర్తిగా కొన్న తర్వాత అవసరమైన సిమెంట్ అంతా కొన్నాక దాని సిమెంట్కు రేటు తగ్గించడం, అంటే ఈ రకంగా అంటే ఒకవైపు కావాల్సుకొని సిమెంట్ కంపెనీలు కొంత ఇందులో ఒక రింగ్ అయి రేట్లు పెంచడం తగ్గించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా బిల్డర్ అసోసియేషన్ భావిస్తూ ఉంది. దీన్ని తగ్గించడం కోసమే అంటే ఒక రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేసినట్టయితే ఈ ఫ్లక్చువేషన్స్ అన్నీ జరగకుండా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు సూచన చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలన్నది ప్రధానంగా వీళ్ళ డిమాండ్. మరి వీళ్ళ డిమాండ్ పైన దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరిగి ఈరోజు అన్ని పనులు ఆపేసినట్టుగా ఇక్కడ బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు చెప్తా ఉన్నారు. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, రేపు తీసుకోబోయేటువంటి చర్యలు ఎలాగ ఉంటాయో మనం వేచి చూద్దాం. నమస్తే.